ప్రోగ్రామ్ చాలా సక్సెస్ అయింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున సంవత్సరం అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. చంద్రబాబు నాయుడు గారు ఆనాడు సూపర్ 6 అని ఏవైతే మాయ మాటలు చెప్పారో ఆ మాటల మీద నిలబడట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందినాయి. అన్ని వర్గాల వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అందరం మోసపోతున్నామని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే మరి వారికి మద్దతునిచ్చి వాళ్ళు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా చూసి తెలియజేద్దాము అన్నా, మేము మీకంతా అండగా ఉన్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నామని తెలియజేసేందుకు మరి ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అసంతృప్తిని మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు రోడ్డెక్కి తెలియజేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇంత పెద్ద ఎత్తున జనాదరణ లభిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సంవత్సర కాలంలోనే కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది మనకు స్పష్టమవుతా ఉంది. మరి ఇవన్నీ ఓర్చుకోలేక ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు పోలీసులను వాడి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ అందరినీ ఇబ్బంది పెట్టేటువంటి ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ జిల్లాకి వేరే జిల్లా నుంచి కూడా మా నాయకుడు ఇక్కడికి వచ్చారని చెప్పి మా ఇన్ఛార్జీలు పార్టిసిపేట్ చేస్తే వరుసపెట్టి అందరికీ నోటీసులు ఇచ్చి, అంటే ఒక మెసేజ్, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీరు ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తే మిమ్మల్ని కూడా మేము వదలము అనేటువంటి ఒక మెసేజ్ ఇస్తున్నారు. పెట్టుకోండి, ఎన్ని పెట్టుకుంటారు, చాలా బెటర్. ఇప్పటికీ వేధిస్తూనే ఉన్నారు. ఈ సంవత్సర కాలంగా కేసుల మీద కేసులు పడతానే ఉన్నాము. అక్రమ కేసులు పెట్టారు, వేధింపులు, ఇబ్బందులు, ఎక్కడికక్కడ అడ్డంకులు క్రియేట్ చేస్తూ ఉన్నారు. అయినా మేము భరిస్తా ఉన్నాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంటే నడుస్తాం.